నిజంగా వైసీపీని 2019 నుంచి 2024 మధ్య ఎలా భరించారు కానీ ఆంధ్రులు నిజంగా హ్యాట్స్ ఆఫ్. హిందువులకైతే మరీ ముఖ్యంగా పాదాభివందనం. బట్ మన 39% ఓట్లు వచ్చినాయి వైసీపీకి. వాళ్ళలో కానీ ఎవరైనా హిందువులు కానీ ఉంటే ఒక్కసారి మీ మీద మీరు చూసుకోండి, ఏం పర్లేదు, అద్దంలో చూసి తుప్పుకు చూసుకోండి మీ మీద. భూమన కరుణాకర్ రెడ్డి ఏదైనా టీటీడీ చైర్మన్గా చేశాడు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా. అతను అన్య మతస్థుడు. ఆంశత క్రిస్టియన్ అయితే హిందువు అయితే కాదు, నాస్తికుడా క్రిస్టియనా ఇంకా వాళ్ళకి తెలియాలి అది. బట్ వాళ్ళ బిడ్డ పెళ్ళి ఏమో క్రైస్తవ సాంప్రదాయం చేశాడు కాబట్టి ఇంకా వాళ్ళు పూజించే దేవుడు అన్నప్పుడు ప్రభు నేను పాపిని అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి అలా ఈ పాపిని మా దైవం మీద మా దేవుని మీద పడినివద్దయ్యా ప్రభు అని చెప్పేసి అని వేడుకుంటూ ఉన్నా. ఈరోజు అలిపిరి దగ్గర విగ్రహాలు చెక్కుతామన్న ప్రాంతం ఏదైతుందో ఆ స్థపతులు అంటారు చెక్కే వాళ్ళని. గతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విగ్రహానికి సంబంధించి ఒక ఆర్డర్ వచ్చింది. వాళ్ళు చెక్కుతున్న మూమెంట్లోనే అలిపిరి బ్లాస్ట్ జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో. ఇక అప్పుడు ఎవరు ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి ఖాళీ చేయించేస్తారు వాళ్ళని. ఇక అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాటిలో చిన్న చిన్న విగ్రహాలు ఏవో కొన్ని తీసుకొని ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోయారు. అక్కడ ఒకటి వదిలేశారు. అది అసంపూర్తిగా ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క విగ్రహం, అసంపూర్తిగా ఉన్నటువంటి శనీశ్వరుడిది. దాని దగ్గరికి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి బీఆర్ నాయుడు టిడ్డీ చైర్మన్ అయిన తర్వాత ఘోరాతి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వ హయాంలో హిందూ దేవుల మీద దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవుల మీద దాడులు, హిందూ విగ్రహాలు వచ్చేసి అక్కడ మీద పడేస్తున్నారు. చుట్టూత మద్యం ఇంకా ఘోరాతి ఉన్న ప్లేస్లో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం ఉంది చూడండి అని చెప్పేసి దండం పెడితే ఆడావుడు చేస్తూ ఉన్నాడు. ఇక అప్పుడు టీటీడీ బోర్డు సభ్యులు ఉన్నారు కదా, రే ఏంటిదా ఎంత దారుణం ఏంటని చెప్పేసి చూస్తే అది ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఒక ప్రాంతం. అక్కడ ఇంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు ఏంటని చూస్తే మొత్తానికి దొరికారు. వీడియో వెనకాల అటాచ్ చేస్తుంది అదే. ఎవరు వీళ్ళు, అతను ఏం చెప్పాడు నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. అయ్యా అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు, అది వచ్చేసి శనీశ్వరుడు విగ్రహం. ఓ పెద్దని ఆర్డర్ మేము చేసాము, బట్ ఆయన డబ్బులు ఇవ్వలేదు వదిలేశాడు. ఈలోపు మా కష్టాలు వచ్చినాయి, మేము వెళ్ళిపోయాము. అది అసంపూర్తిగా ఉంది, ఇంకా దాన్ని చాలా చక్కాల్సి ఉందయ్యా అని చెప్పుకొచ్చాడు. సో అది రాయి. దానికి శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత ప్రశ్నించిన తర్వాత విగ్రహం అవుతుంది. దట్టు అక్కడ ఉన్నది శనీశ్వరుడు విగ్రహం. దెన్ శనీశ్వరుడికి శ్రీ మహావిష్ణువు తేడా ఇతను టీటీడీ చైర్మన్ చేశాడు సామె 2 సార్లు, వైఎస్ఆర్ హయాంలో ఒకసారి, జగన్ హయాంలో ఒకసారి. వీళ్ళు మనకి పాలకులు, వీళ్ళు వైసీపీలో నాయకులు. మన దౌర్భాగ్యం కాకపోతే మన దరిద్రం కాకపోతే ఏంద్రా నాయన ఇది. ఇంకా వాళ్ళకి ఓట్లేసే హిందువులు ఎవరు, ఇంకా వాళ్ళ నాయకులు అనుకునే జనాలు ఎవరు స్వామి? ప్రభువా ఆ పాపిని నువ్వే క్షమించొద్దు, ఆ పాపిని నువ్వే మార్చు. క్షమిస్తే మళ్ళీ ఏదో చేస్తాడు. క్షమించొద్దు, మార్చు, మంచిగా మార్చు. నా పేరు గురుస్వామి. హలో, నా పేరు గురుస్వామి. మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి. మాది రాయలచీర రోడ్లో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం, మా ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ని మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం అంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. అది మేము చేసిందే. అది శనేశ్వరుడు విగ్రహం డ్రాయింగ్ అయితే వాళ్ళు ఇచ్చినారు, బెంగళూరు పార్టీ వాళ్ళు ఇచ్చినారు. దీనికి సాక్ష్యం వచ్చేసి ఇక్కడ ఆయన నాయుడు ఒక అతను మా ఇంటి పక్కనే అక్కడే రాయలచీరలో ఆయన చనిపోయినాడు. ఆయన కూడా చనిపోయినాడు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పేమెంట్ అయితే వాళ్ళు 2 లక్షల డబ్బులు ఇచ్చినారు మనకు. విగ్రహానికి అప్పుడే ఇచ్చేసినారు. అంటే ఎన్ని ఏళ్ళుగా ఉంది అక్కడ? అది ఇప్పుడు 22 ఏళ్ళుగా ఉంది అక్కడ. 22 ఏళ్ళుగా టోటల్. అంటే ఇప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇంకా ఆడ పెట్టేది ఏం లేదు. అది నేను చాలాసార్లు ట్రై చేసినా ఆడే ఉండదు. ఇంకా ఎండ మా సైట్ చూసి పెట్టుకోవాలి. అది
ఇప్పుడు అది ప్రతిష్టకు పనికిరాదు. ప్రత్యక్ష పనికి వస్తాయి. ఇప్పుడు శనేశ్వరుడు అంటున్నారు. శనేశ్వరుడు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చిందా మనం ఇప్పుడు మీరు వచ్చి ఆర్డర్ ఇస్తారు, మనకు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం డ్రాయింగ్ ఇస్తే దాని ప్రకారం మనం చేయించేస్తాం. ఇప్పుడు శనేశ్వరుడు ఎందుకు పనికిరాదు వాహనం కాకి